గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. భారత అంతరిక్ష కార్యక్రమాల పరంపరలో కీలకమైనటువంటి అంశాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో భారతదేశము అత్యంత కీలకమైనటువంటి ప్రయోజనాల కోసము పలు విభిన్నమైనటువంటి ఉపగ్రహ వ్యవస్థలను ఎస్టాబ్లిష్ చేసుకుందని చెప్పుకున్నాం. దీంట్లో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు కావచ్చు, వాతావరణ పరిశోధన ఉపగ్రహాలు కావచ్చు, ఖగోళ అన్వేషణ కోసం పూర్తి స్థాయిలో డెడికేట్ అయినటువంటి ఆస్ట్రోసాట్ వంటి ఉపగ్రహాలు కావచ్చు, కమ్యూనికేషన్ తరహా ఉపగ్రహాలను కావచ్చు, అదేవిధంగా మార్గనిర్దేశక వ్యవస్థల కోసం ఏర్పాటు చేసినటువంటి ఉపగ్రహాలను సైతము భారతదేశం అధిక సంఖ్యలో రూపొందించి, ప్రయోగించి, వినియోగించుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇలాంటి సందర్భాలలో భారీ సైజులో ఉండేటటువంటి ఉపగ్రహాలను, కమ్యూనికేషన్ ఉపగ్రహాలను కావచ్చు, నావిగేషన్ ఉపగ్రహాలను కావచ్చు, అదేవిధంగా వాటిలల్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి పేలోడ్స్ స్వతంత్రంగా పనిచేస్తూ, ఒక విధంగా చెప్పాలంటే మొత్తంగా ఉపగ్రహం యొక్క పనితీరుని రిఫ్లెక్ట్ అయ్యేలా వాటి యొక్క పనితీరు ఉండాల్సొస్తుంది. కాబట్టి ఆ పేలోడ్ల యొక్క పనితీరుని ఇంటిగ్రేట్ చేసుకుంటూ మనం ఉపగ్రహం నుంచి ఆశించిన ప్రయోజనాలు పొందాల్సి ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో నేరుగా సంబంధిత ఉపగ్రహాలను గనక రూపొందించినప్పుడు, ఏవైనా స్వల్పమైన ఆటుపోట్లు వచ్చినప్పుడు అక్కడ దానికోసం వెచ్చించిన వ్యయం అనేది గరిష్టంగా నిష్ఫలమయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితులలో వాటి యొక్క ప్రోటోటైప్స్‌ని ఏర్పాటు చేసి, వాటి పనితీరును పరిశీలించేటటువంటి క్రమంలో ప్రయోగించేటందుకు చిన్న ఉపగ్రహాలనేవి అత్యంత కీలకంగా మారుతూ ఉన్నాయి. వీటిని భారీ ఉపగ్రహాలను, అదేవిధంగా బహుళ ప్రయోజనాలను అందించేటటువంటి ఉపగ్రహాలను తయారు చేసేటటువంటి క్రమంలో రూపొందించుకునేటటువంటి టెస్ట్ ప్లాట్‌ఫామ్‌లుగా మనం చెప్పుకోవచ్చు. ఎక్స్‌పెరిమెంటల్ ప్లాట్‌ఫామ్‌లుగా మనం చెప్పుకోవచ్చు. మరి అలాంటి సందర్భాలలో చిన్న ఉపగ్రహాల యొక్క క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది? వాటిలల్లో ఉన్నటువంటి రకాలేంటి? అక్కడ ఉన్నటువంటి వెసులుబాట్లను ఆధారంగా చేసుకొని వాటి నుంచి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇటీవల కాలంలో ఉపగ్రహాలను కక్షలకు ప్రయోగించిన తర్వాత కూడా కొన్ని ప్రయోగాలు జరుపుతున్నటువంటి, ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటికి ప్రోటోటైపులుగా మనకిక్కడ చిన్న ఉపగ్రహాలనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనము స్మాల్ శాటిలైట్స్ అనేటటువంటి క్రైటీరియాతో పిలుస్తాం. సో, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా తొలి కృత్రిమ ఉపగ్రహము ప్రయోగించిన నాళ్ల నుంచి గమనిస్తే అనేకమైనటువంటి మార్పులు మనకు కలిగినట్లుగా గమనించవచ్చు. దీనికి విస్తృతమవుతున్నటువంటి అవసరాలు కావచ్చు, మరియు అందుబాటులో వస్తున్నటువంటి నూతన సాంకేతికతలు కావచ్చు, కొన్ని కారణాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ సాంకేతికత అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో ఒకే ఉపగ్రహం నుంచి బహుళ ప్రయోజనాలు పొందాలని చెప్పేసి మనం ఆశించడం జరిగింది. మరి ఈ క్రమంలో ఉపగ్రహాల యొక్క సైజు, పరిమాణము సైతం భారీగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి భారీ పరిమాణంలో ఉన్న ఉపగ్రహాలను ప్రయోగించి వాటిని విజయవంతంగా వాటి నుంచి సర్వీసెస్ అందుకోవాలి అంటే మనకిక్కడ ఈ చిన్న శాటిలైట్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ముఖ్యంగా చూస్తే కమ్యూనికేషన్ రంగంలో ఇటీవల హై త్రోపుట్ శాటిలైట్ టెక్నాలజీ అనేది ఎక్కువగా అడాప్ట్ కావడం అనేది జరిగింది. సాంప్రదాయ కమ్యూనికేషన్ ఉపగ్రహాలతో కంపేర్ చేస్తే హై త్రోపుట్ శాటిలైట్స్ ద్వారా విస్తృతమైనటువంటి, వేగవంతమైనటువంటి అంతర్జాల సౌకర్యాలను కల్పించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలా వినూత్నమైనటువంటి సాంకేతికతలను మనము నిరంతరం అడాప్ట్ చేసుకుంటూ వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో, ఇలా చూస్తే ప్రస్తుతము ఉపగ్రహాల యొక్క పరిమాణం అనేది ధర వాటి యొక్క అనువర్తనాలను బట్టి మారేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా చూస్తే కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో కమ్యూనికేషన్ అవసరాలకు సంబంధించినటువంటి పేలోడ్స్‌ను వినియోగిస్తూ ఉన్నాం. అదేవిధంగా బ్రాడ్‌కాస్టింగ్‌కి సంబంధించినటువంటి అంశాలలో దీని యొక్క సేవలను తీసుకుంటూ ఉన్నాం. మరో రకంగా డీటీహెచ్‌కు సంబంధించినటువంటి అంశాలను తీసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇంటర్నెట్, టీవీకి సంబంధించినటువంటి సర్వీసెస్ కూడా మనం తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి వీటన్నిటికీ కావాల్సింది నిరంతరాయమైనటువంటి కమ్యూనికేషన్ అందాల్సి వస్తుంది. కాబట్టి మరి వాటి యొక్క అనువర్తనాలను గరిష్టంగా మనము పొందాలి అంటే దానికి పూర్తి సన్నద్ధంగా ముందుగానే అవసరమైనటువంటి ప్రయోగాలు, పరీక్షలు జరిపిన తర్వాత ఉపగ్రహాలను తయారు చేసేటందుకు సమాయత్తం కావాల్సి వస్తుంది. ఇలా చూస్తే 180 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నటువంటి అంతరిక్ష నౌకలు లేదా ఉపగ్రహాలను మనం ఇక్కడ చిన్న ఉపగ్రహాలుగా పేర్కొనే అవకాశం అనేది ఉంది. వీటిని స్పేస్ క్రాఫ్ట్ అనేటటువంటి పేరుతో పిలవవచ్చు. సో, ఇక్కడ చిన్న ఉపగ్రహాలు అంటే పూర్తి స్థాయి డెఫినిషన్ ఏంటంటే 180 కిలోల కంటే తక్కువ బరువైనటువంటి ఉపగ్రహాలన్నింటినీ కూడా మనము
చిన్న ఉపగ్రహాలుగా పేర్కొనేందుకు అవకాశం ఉంది. సో, వివిధ రకాలైనటువంటి పరిమాణం కావచ్చు, ద్రవ్యరాశిని కావచ్చు, వీటిని ఆధారంగా చేసుకొని నాసా ఈ చిన్న ఉపగ్రహాలకు సంబంధించినటువంటి వర్గీకరణను కావచ్చు, విభజనను కావచ్చు అందించడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొట్టమొదటి రకంగా మనకు 100 కిలోల నుంచి 180 కిలోల బరువు మధ్యస్థంగా ఉండేటటువంటి ఉపగ్రహాలను మనము మినీ శాటిలైట్స్‌గా పేర్కొంటూ ఉంటాం. అదేవిధంగా చూస్తే 10 కిలోల నుంచి 100 కిలోల బరువు గల ఉపగ్రహాలను మైక్రో శాటిలైట్స్‌గా, 1 నుంచి 10 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను నానో శాటిలైట్స్‌గా, అదేవిధంగా 0.01 కేజీ నుంచి 1 కేజీ బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను పికో శాటిలైట్స్ అనేటటువంటి వర్గీకరణ చేపట్టడం జరిగింది. అంతకంటే తక్కువ బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను ఫెమ్టో శాటిలైట్ అనేటటువంటి ఉపగ్రహాలుగా మనం పరిగణిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఇవి తక్కువ జీవిత కాలాన్ని కలిగి ఉంటాయండి. అదేవిధంగా చూస్తే తక్షణ అవసరాల కోసం, అంటే భారీ ఉపగ్రహాలను తయారు చేయాలంటే అధిక సమయం పడుతుంది కాబట్టి మరి వాటికి ప్రత్యామ్నాయంగా తక్షణమే ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరాల కోసం ఈ మినీ శాటిలైట్స్‌ని రూపొందించుకునేటందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే అమెరికా వారు పిఎస్ఎల్వి C-37 ద్వారా ప్రయోగించినటువంటి డోవ్ తరహా ఉపగ్రహాలు, అదేవిధంగా లెమ్యూర్ తరహా ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము చిన్న ఉపగ్రహాలకు సంబంధించినటువంటి ఉదాహరణలుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇదే ప్రయోగంలో చేపట్టినటువంటి INS-1A, INS-1B అనేటటువంటివి ఇస్రో నానో శాటిలైట్ ప్రోగ్రాంలో భాగంగా డిజైన్ చేసినటువంటి నానో ఉపగ్రహాలుగా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే ఇవి భూ వాతావరణంలో ఉన్నటువంటి రేడియేషన్ ఎఫెక్ట్స్, అంటే విశ్వం నుంచి వచ్చేటటువంటి ఆవేశిత కణాలు భూ ఎగువ పొరల్లో ఉండేటటువంటి వాతావరణాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, ఆ ఆవేశిత కణాల వల్ల అక్కడ రేడియేషన్ ఏ విధంగా ప్రభావితం అవుతుందనేటటువంటి ఓరియంటేషన్‌లో ఇవి ప్రయోగాలు చేపట్టడం అనేది జరుగుతుంది. వీటిని తయారు చేయడము సులువు, తక్కువ వ్యయం అవుతుంది. అదేవిధంగా పేలోడ్లను సైతము తక్కువ సమయంలోనే రూపొందించి ఉపగ్రహంలో అమర్చేటందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అధికమైనటువంటి దేశాలు పెద్ద పెద్ద ప్రయోగాలు చేపట్టడానికి ముందుగా చిన్న ఉపగ్రహాల ద్వారా సంబంధిత సాంకేతికత యొక్క పనితీరుని పరిశీలించడానికి అవకాశం అనేది దొరుకుతుంది. మరి ఈ చిన్న ఉపగ్రహాల యొక్క వర్గీకరణకు విభిన్నంగా ఉండేటటువంటి ఉపగ్రహాలు మనకు భారీ ఉపగ్రహాలు మరియు మధ్యస్థ ఉపగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా చూస్తే భారీ ఉపగ్రహాలను 1000 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలన్నింటినీ కూడా మనం భారీ ఉపగ్రహాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 500 కిలోల బరువు నుంచి 1000 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను మనము మధ్య తరహా ఉపగ్రహాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ LEO వంటి దిగువ స్థాయిలలోను, అదేవిధంగా ధృవ కక్షలకు సైతము అవసరం రీత్యా ఇటువంటి ఉపగ్రహాలను ప్రయోగించడానికి అవకాశం ఉంది. భారీ ఉపగ్రహాలకు సంబంధించి చూస్తే వాతావరణ పరిశోధన కోసము, కమ్యూనికేషన్ అవసరాల కోసము ఇటువంటి ఉపగ్రహాలను అధికంగా రూపొందించి ప్రయోగించడం అనేది జరుగుతుంది. మరి వీటికి సంబంధించినటువంటి ప్రోటోటైప్లుగా మనము చిన్న ఉపగ్రహాలను రూపొందించుకొని వాటి యొక్క పనితీరును అంచనా వేసుకొని అక్కడ సంతృప్తికర ఫలితాలు వచ్చిన తర్వాత భారీ ఉపగ్రహాలను రూపొందించేటటువంటి క్రమంలో ప్రస్తుతము ప్రపంచ దేశాలు నిమగ్నమై ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సో, ఇక్కడ నానో శాటిలైట్‌కు సంబంధించి చూస్తే 10 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని మనం ఇక్కడ నానో శాటిలైట్‌గా పిలుస్తూ ఉన్నాం. ఇటీవలి కాలంలో అధిక ప్రాచుర్యం పొందినటువంటి ఉపగ్రహాలుగా మనకిక్కడ నానో శాటిలైట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వీటి ద్వారా ఏకకాలంలో బహుళ ఉపగ్రహాలను ఒకే వాహక నౌక ద్వారా ప్రయోగించగలిగేటటువంటి వీలుంటుంది. ఇదే తరహాలో చేపట్టినటువంటి C-37 ప్రయోగం కావచ్చు, ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నాసా ప్రయోగించినటువంటి 143 ఉపగ్రహాలకు సంబంధించినటువంటి ప్రయోగాలలో సైతము ఇటువంటి ఉపగ్రహాలే ఎక్కువగా ఉండేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే బహుళ ఉపగ్రహాలను, అధిక సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించాలి అంటే అటువంటి ప్రయోగాలకు అనువైనటువంటి ఉపగ్రహాలుగా మనకిక్కడ చిన్న ఉపగ్రహాల వర్గం అనేది ఉపయోగపడుతూ ఉంది. దీనికి ప్రధాన కారణంగా పరిమాణంలో చిన్నదిగా ఉండడమే కాకుండా ఈ నానో ఉపగ్రహాలు తక్కువ ఖర్చుతో కూడి తయారీకి సైతం చాలా తక్కువ సమయం తీసుకుంటాయి. అదేవిధంగా అక్కడ శాటిలైట్ యొక్క ప్లాట్ఫామ్ ఉంటుందండి. ఈ ప్లాట్ఫామ్ మీదనే విభిన్నమైనటువంటి శాటిలైట్స్‌ని అక్కడ కూర్చి వాటి యొక్క నిర్ధారిత కక్షకు చేరుకున్న తర్వాత వాటిని విడుదల చేయడం అనేది జరుగుతుంది. సో, ఇటువంటి సందర్భాలలో ఇటువంటి నానో శాటిలైట్స్‌ని అనేక సంఖ్యలో ఒక ప్లాట్ఫామ్ మీద అమర్చడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అదే భారీ ఉపగ్రహాలను కావచ్చు, మధ్యస్థ ఉపగ్రహాలను కావచ్చు, ఎక్కువ సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి
పేలోడ్ ఫెయిరింగ్ పరిమాణం ఆధారంగా అమర్చాలంటే కొంచెం కష్టమైనటువంటి విషయం కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి ప్రయోజనాలు అందించేటందుకు ఎక్కువ మొత్తంలో ఉపగ్రహాలను ప్రయోగించగలిగేటటువంటి వీలుంటుంది ఇటువంటి చిన్న ఉపగ్రహాలకు సంబంధించి. ముఖ్యంగా చూస్తే ఇటీవల ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికత అనేది పెరిగిపోతూ ఉందని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా చూస్తే ఐఓటీని ఆధారంగా చేసుకొని అనేకమైనటువంటి ఉపకరణాలు కావచ్చు, ఇక్కడ స్మార్ట్ హోమ్స్ వంటివి రూపొందిస్తున్నారనేటటువంటి అంశాలు చెప్పుకుంటూ ఉన్నాం. మరి వీటికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే సాంప్రదాయ కమ్యూనికేషన్ ఉపగ్రహాల మీద అధికమైనటువంటి ఒత్తిడి పడేందుకు అవకాశం ఉంది కాబట్టి మరి ఇటువంటి లోటుపాట్లను తగ్గించుకునేటటువంటి క్రమంలో నానో శాటిలైట్స్ విషయానికొస్తే అధిక సంఖ్యలో వీటిని ప్రయోగించేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మొత్తంలో నానో తరహా ఉపగ్రహాలను ఐఓటీ ఆధారిత కమ్యూనికేషన్ అందించేటటువంటి ఉపగ్రహాలను ప్రయోగించినట్లయితే పెరుగుతున్నటువంటి ఐఓటీ సెక్టార్కి అవసరమైనటువంటి ఉపగ్రహాలను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయవచ్చు. మరి వాటికి మిక్కిలి ఉపయుక్తమైనటువంటి ఉపగ్రహాలుగా మనకు చిన్న ఉపగ్రహాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ నానో శాటిలైట్లలో ఆకారము మరియు పరిమాణము అదేవిధంగా బరువు యొక్క నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా మరొక కేటగిరీని తీసుకొని రావడం అనేది జరిగింది. దీన్ని మనము క్యూబ్ శాట్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే శాటిలైట్లలో 2 రకాలైనటువంటి ధోరణులు కనిపిస్తూ ఉంటాయండి శాటిలైట్ తయారీలో. ఇందులో మొదటిది ప్రధాన బస్. దీన్నే మనము శాటిలైట్ యొక్క బాడీగా పేర్కొంటాం. ఈ బాడీని రూపొందించిన తర్వాత అవసరమైనటువంటి ప్రయోజనాల కోసం ఉద్దేశించబడినవి పేలోడ్స్ అనుకుంటూ ఉన్నాం. ఈ పేలోడ్స్ అనేవి విభిన్నమైనటువంటి ప్రయోజనాలు అందించేటటువంటి పరికరాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. పేలోడ్స్ని రూపొందించిన తర్వాత ఈ పేలోడ్స్ని అనుగుణమైనటువంటి పొజిషన్లలో శాటిలైట్ బస్లో ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. తద్వారా పేలోడ్లు సేకరించినటువంటి సమాచారము గ్రౌండ్ స్టేషన్లలో ఉండేటటువంటి భారీ యాంటెనాల ద్వారా సేకరించడానికి వాటి యొక్క ఓరియంటేషన్ ఎల్లప్పుడూ భూకేంద్రాల వైపుకు ఉండవలసి వస్తుంది. కాబట్టి అటువంటి ఓరియంటేషన్ని నిరంతరము కక్షలలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంచాలో చెప్పడానికి గాను అవసరమైనటువంటి టెస్ట్ ప్లాట్ఫామ్స్గా మనం ఇక్కడ చిన్న శాటిలైట్స్ని ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో నానో శాటిలైట్లలో మరొక భాగంగా క్యూబ్సాట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఘనాకారంలో ఉండేటటువంటి క్యూబ్ షేప్లో ఉండేటటువంటి ఉపగ్రహాలుగా కనిపిస్తూ ఉన్నాయి. వీటి యొక్క ద్రవ్యరాశిని కనుక మనం గమనిస్తే 1 కిలో నుంచి 1.33 కేజీల మధ్యలో ఉండేటటువంటి ఉపగ్రహాలను మనము క్యూబ్ శాట్స్గా పరిగణిస్తూ ఉన్నాం. వీటి యొక్క ప్రామాణిక పరిమాణాన్ని కనుక గమనిస్తే 1000 ఘనపు సెంటీమీటర్ల పరిమాణంలో ఉండేటటువంటి ఉపగ్రహాలుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. 10 సెంటీమీటర్లు పొడవు, ఎత్తు మరియు వెడల్పులకు సంబంధించినటువంటి డైమెన్షన్స్ని ఆధారంగా చేసుకొని మనం క్యూబ్సాట్స్ని రూపొందించుకునేందుకు అవకాశం ఉంది. మరి ఇలా 1000 ఘనపు సెంటీమీటర్ల ఘనపరిమాణం ఉన్నటువంటి ఒక్కొక్క క్యూబ్సాట్ యొక్క పరిమాణాన్ని 1 యూనిట్గా పరిగణిస్తూ ఉంటాం. ఇది క్యూబ్సాట్కి సంబంధించినటువంటి అంశం. సో ఇక్కడ కాలిఫోర్నియాకు చెందినటువంటి పాలిటెక్నిక్ స్టేట్ యూనివర్సిటీ మరియు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సమాచారం ఇచ్చినటువంటి మేరకు విద్య మరియు ఇతర అంతరిక్ష పరిశోధనల కోసం అవసరమైనటువంటి వేదికలను అందించడం కోసం క్యూబ్ షాట్లను 1999లో అభివృద్ధి పరిచినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో వీటిని అధిక మొత్తంలో గనక ఉపయోగిస్తే కవరేజీ కూడా అధికంగా ఉంటుందని, నాణ్యత సైతం అధికంగా ఉంటుందని మనం గతంలో చెప్పుకున్నాం. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలి అంటే అందుకు భారీ ఉపగ్రహాలైతే అధిక వ్యయాన్ని వెచ్చించేందుకు, వాటిని ప్రయోగించేటటువంటి సందర్భంగా కూడా ఎక్కువ వ్యయ ప్రయాసలకు లోను కావడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటికి ప్రత్యామ్నాయంగా ఉండేటటువంటి వేదికలుగా మనకి ఇక్కడ ఈ క్యూబ్సాట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి శాస్త్రీయ పరిశోధనలు కావచ్చు, నూతన సాంకేతిక ప్రదర్శనలు అంటే టెక్నాలజికల్ డెమాన్స్ట్రేషన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అధునాతన మిషన్ భావనల కోసము అత్యుత్తమ వేదికలుగా ప్లాట్ఫామ్స్గా ఇక్కడ పరిగణించబడేటటువంటి ఉపగ్రహాలుగా మనకు చిన్న ఉపగ్రహాలు, అందులోనూ క్యూబ్సాట్స్ అనేవి మిక్కిలి అనువైనటువంటి ఉపగ్రహాలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చిన్న ఉపగ్రహాల సహాయంతో అంతరిక్ష పరిశీలన కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా గ్రహాంతర మిషన్లు, వీటిని మనము ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ అంటాం. అదేవిధంగా కక్షలో సిస్టమ్స్ టెస్టింగ్ మరియు ఇతర బయోమెడికల్ పరిశోధనల కోసము ఇటువంటి చిన్న ఉపగ్రహాలను ఉపయోగించుకునేటందుకు వీలుంటుంది.
వీటి వలన కలిగే ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏంటంటే, ఈ ఉపగ్రహాలను సులభంగా అంటే తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో అనుకుంటూ ఉన్నాం కదా! అలా మన ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందించుకునేటందుకు అవకాశం ఉంది. ఇతర భారీ ప్రయోగాలలో బహుళ ప్రయోజనాలను అందించేటటువంటి ఉపగ్రహాలను మనం ప్రయోగించుకుంటూ ఉండగా, దీంట్లో నిర్దిష్ట ప్రయోజనాల కోసము ఉపగ్రహాలను రూపొందించుకొని ఉపయోగించుకునేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే రిమోట్ సెన్సింగ్ కోసం ఒక తరహా ఉపగ్రహాలు, ఐఓటీ ఆధారిత అంతర్జాలాన్ని అందించేటటువంటి క్రమంలో మరొక విభిన్నమైనటువంటి ప్రయోజనాలను అందించేటటువంటి ఉపగ్రహాలు. ఇలా నిర్దిష్టమైనటువంటి ప్రయోజనాల కోసం మనము తక్కువ వ్యయంతోటే అధిక సంఖ్యలో ఉపగ్రహాలను రూపొందించుకోవాలంటే చిన్న ఉపగ్రహాలనేవి మిక్కిలి అనువైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో, ఇక్కడ నానో ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి సందర్భంగా వాటి యొక్క కక్షలను గనక గమనిస్తే, ఇవి సాధారణంగా 400 మరియు 650 కిలోమీటర్ల ఎత్తులో తక్కువ వృత్తాకార లేదా దీర్ఘ వృత్తాకార కక్షలలోకి ప్రయోగించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది ముఖ్యంగా చూస్తే ఈ ఎల్ఈఓకి సంబంధించి, అదేవిధంగా ధ్రువ కక్షలకు సంబంధించినటువంటి రకాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో, అలా భూమికి అత్యంత దగ్గరగా ఉండేటటువంటి ఉపగ్రహాలు ఒకే తరహా ప్రయోజనాలను నిరంతరాయంగా అందించాలి అంటే అధిక సంఖ్యలో ప్రయోగించాల్సి ఉంటుందని చెప్పుకున్నాం. మరి అధిక సంఖ్యలో ప్రయోగించేటటువంటి ఉపగ్రహాలలో భారీ లేదా మధ్య తరహా ఉపగ్రహాలైతే అటువంటి వాటిని రూపొందించుకునేటటువంటి క్రమంలో అంటే ఒక కాన్స్టలేషన్‌ని ఎస్టాబ్లిష్ చేయాలంటే మితిమీరినటువంటి వ్యయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. తద్వారా సామాజిక ప్రయోజనాలను అందించేటందుకు అవసరమైనటువంటి నిధులు అంతరిక్ష కార్యక్రమాల కోసం వెచ్చించబడేందుకు అవకాశాలనేవి ఉంటాయి కాబట్టి, మరి వాటిని ఆ రకమైనటువంటి పరిస్థితులను అధిగమించడానికి మనకు ఎల్ఈఓ మరియు ధ్రువ కక్షలలో నిర్దిష్టమైనటువంటి ప్రయోజనాలను అందించేటటువంటి ఉపగ్రహాలను పెద్ద మొత్తంలో ఎస్టాబ్లిష్ చేయాలంటే మిక్కిలి అనువైనటువంటి ప్రత్యామ్నాయ ఉపగ్రహాలుగా ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఒక సెకనుకి 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ భూమి చుట్టూ తిరగడానికి 90 నిమిషాల సమయం పడుతుంది. అలా చూస్తే ఇవి రోజుకి 14-16 సార్లు భూమి చుట్టూతా పరిభ్రమణం చేసేటందుకు అవకాశం ఉంటుంది. మరి ఇవి అధిక వేగంగా కూడా తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి మరింత విభిన్నమైనటువంటి వ్యవస్థలను ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది వీటి ద్వారా సమాచారాన్ని సేకరించుకునేటటువంటి క్రమంలో. అదేవిధంగా దిగువ భూకక్షలో అంటే దీన్నే మనము ఎల్ఈఓ అంటున్నాం. లో ఎర్త్ ఆర్బిట్స్‌కి సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. ఇవి దిగువ భూకక్షలో తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంగా సౌర మరియు కాస్మిక్ రేడియేషన్ నుండి రక్షణ పొందడంతో పాటుగా భూ పరిశీలన మరియు సమాచార మార్పిడికి సంబంధించి ఉత్తమమైనటువంటి అవకాశాలను పొందడం అనేది జరుగుతుంది. ఎగువ కక్షలలో ఉండేటటువంటి ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటికి విశ్వం నుంచి వచ్చేటటువంటి ఆవేశపూరిత కణాల యొక్క తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది. మరి దిగువ కక్షలలో ఉండేటటువంటి ఈ చిన్న ఉపగ్రహాలకు అటువంటి అవకాశాలనేవి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే భూమి యొక్క అయస్కాంత శక్తి ప్రభావం వలన ఇటువంటి ఆవేశిత కణాలన్నీ కూడా భూమి యొక్క ఎగువ పొరల నుంచే అంటే వాతావరణంలోకి ప్రవేశించడానికి ముందే వాటన్నింటిని అడ్డుకోవడం వల్ల అవి భూమి చుట్టూతా వాన్ అలెన్ బెల్ట్ ఆకారంలో, వలయం ఆకారంలో పరిభ్రమిస్తున్నట్లుగా మనం చెప్పుకున్నాం. అలా చూస్తే సదరు ఆవేశిత కణాల నుంచి వీటిని మనము సక్రమంగా కాపాడుకోవచ్చు. అదేవిధంగా కాస్మిక్ రేడియేషన్ వంటి వాటి నుంచి కూడా మనము కాపాడుకునేందుకు అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా చూస్తే ఇవి సేకరించినటువంటి భూ పరిశీలన సమాచారం కావచ్చు, వాతావరణ పరిశీలనకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, ఇవి భూమి చుట్టూ రోజుకు 14-16 సార్లు తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం, పరిభ్రమిస్తూ ఉన్నాయనుకున్నాం కదా! ఇలాంటి సందర్భాలలో అనువైనటువంటి పరిస్థితులలో సమాచారాన్ని సైతం మనం తక్కువ సమయంలోనే అధిక సమాచారాన్ని బదిలీ చేసుకునేటందుకు అవకాశం దొరుకుతుంది గ్రౌండ్ స్టేషన్‌లకి. మరింత సుదూరంలో ఉన్నటువంటి కక్షల ద్వారా గనక ఇటువంటి సమాచారాన్ని సేకరించాలి అంటే అందుకు ఎక్కువ సమయం పట్టేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత తక్కువ సమయంలోనే ఉపగ్రహాలు సేకరించినటువంటి సమస్త సమాచారాన్ని గ్రౌండ్ స్టేషన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాయి కాబట్టి వాటిని పరిశీలించడం కూడా వేగవంతం అవుతుంది. అదేవిధంగా సంబంధిత సూచనలు అందించడం కావచ్చు, ప్రమాద హెచ్చరికలను జారీ చేయడం కావచ్చు, ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా సకాలంలో తక్కువ లేటెన్సీతో అంటే తక్కువ జాప్యంతోటి మనము చేపట్టేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది చిన్న ఉపగ్రహాలను ఉపయోగించుకునేటటువంటి సందర్భంగా. సో, ఇక్కడ చిన్న ఉపగ్రహాలకు సంబంధించి మరికొన్ని అంశాలను గమనిస్తే అధిక సంఖ్యలో సెన్సార్స్ అమర్చినటువంటి వస్తువులను మనము గమనించాలి అంటే సాంప్రదాయ ఉపగ్రహ వ్యవస్థల ద్వారా కష్టమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రవాణా రంగంలో గనక గమనిస్తే
వీటిని వీటి యొక్క స్థానాన్ని నిరంతరం పరిశీలించాలంటే దీనికి సంబంధించి జీపీఎస్ సెన్సార్స్ అమర్చి వాటిని ప్రయోగించాల్సి ఉంటుంది. అదేవిధంగా మత్స్యకారులు సముద్రంలోకి ప్రయాణించేటటువంటి అంటే మత్స్య సంపదను గుర్తించేటటువంటి క్రమంలోను, వాటికి సంబంధించినటువంటి దగ్గరిదారులను తెలుసుకునేటటువంటి క్రమంలోను వీరికి జీపీఎస్ ఆధారిత ఉపకరణాలు ఇస్తూ ఉంటారు. మరి వీటి యొక్క స్థానాలను ఖచ్చితంగా నిర్ధారించుకునేటటువంటి సందర్భంగా సైతము ఇటువంటి సెన్సార్స్ ఉన్నటువంటి వస్తువులను అధిక సంఖ్యలో ఉన్నటువంటి సందర్భాల్లో వాటిని గుర్తించడం అనేది సాంప్రదాయ ఉపగ్రహ వ్యవస్థల ద్వారా కష్టతరం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే అందుబాటులో ఉన్నటువంటి నెట్వర్క్లకు గ్లోబల్ కనెక్షన్స్ మరియు కమ్యూనికేషన్లు అనేవి అధికంగా ఉపయోగపడుతూ ఉంటాయి. కనుకనే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో ఒక కీలకమైనటువంటి సూచన చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే ఎంఎన్సి కంపెనీల యొక్క సంస్కృతి పెరుగుతూ పోతున్నటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి ధోరణి పెరుగుతూ పోతున్నటువంటి సందర్భంలో వీరికి సంబంధించినటువంటి ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉంటారు కాబట్టి వీరు అవసరమైనటువంటి మేరకు వారి స్వంత కమ్యూనికేషన్ వ్యవస్థలను ఎస్టాబ్లిష్ చేసుకోవాలని సూచించడం జరిగింది. తద్వారా ఇతర సాధారణ పౌరులకు ఇక్కడ మొబైల్ కమ్యూనికేషన్లో ఏర్పడేటటువంటి అవరోధాలను కొంతమేరకు తగ్గించుకునేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా చూస్తే ఏదైనా ఒక నిర్దేశిత టవర్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీనికి సరౌండింగ్లో ఉన్నటువంటి పౌరులకు నాణ్యమైనటువంటి కమ్యూనికేషన్ సౌకర్యాలు అందుతూ ఉండగా ఈ టవర్ పరిధిలో వినియోగదారుల సంఖ్య గనక గరిష్టంగా పెరుగుతూ పోతున్నటువంటి పరిస్థితులలో వారికి అందేటటువంటి సర్వీసులలోని నాణ్యత అనేది తగ్గిపోతూ ఉంది. మరి ఇలాంటి సందర్భాలలో ఎంఎన్సీస్ అనేవి స్వయంగా వాటికి సంబంధించినటువంటి నెట్వర్క్స్ని కనుక ఎస్టాబ్లిష్ చేసుకుంటే సర్వీస్ ప్రొవైడింగ్ యాక్టివిటీస్ని అవే సొంతంగా నిర్వహించుకుంటే ఇక్కడ ఉండేటటువంటి టవర్ల మీద పడే భారం అనేది కొంత తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అలాంటి సందర్భాలలో ఇక్కడ అనేకమైనటువంటి నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేది పెరిగేటందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి వారందరికీ సర్వీసెస్ అందించాలి అంటే ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎల్ఈఓ వంటి కక్షలలో అంటే నిమ్న కక్షలలో కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఉపగ్రహాలను అధిక మొత్తంలో కనుక ఎస్టాబ్లిష్ చేస్తే మనకు సరిపోతుంది. మరి ఎల్ఈఓలో భారీ ఉపగ్రహాలను ప్రయోగించేటందుకు వీలు లేదు. ఎందుకంటే భూమి యొక్క ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చూస్తే వాతావరణం కూడా అక్కడ ఉన్నటువంటి ఉపగ్రహాలను కిందికి లాగివేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి అలాంటి సందర్భాలలో తక్కువ బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను కనుక ఉపయోగించుకుంటే అవి స్థిరంగా ఎల్ఈఓలో పరిభ్రమిస్తూ సంబంధిత సేవలను విభిన్నమైనటువంటి వినియోగదారులకు అందించేటందుకు వీలు అనేది కల్పించబడుతుంది. అదేవిధంగా నానో శాటిలైట్ల ఆధారంగా గ్లోబల్ స్థాయిలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రధానంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అంశం తెలిసిందే మనందరికీ. దీనితో ల్యాండ్ కమ్యూనికేషన్తో నిమిత్తం లేకుండానే నేరుగా అంతరిక్షంలోని మౌలిక సదుపాయాల ద్వారా ప్రపంచంలోని పలు ప్రాంతాలను కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది దొరుకుతుంది. ఇప్పటికే డిటిహెచ్ వంటి సౌకర్యాలను సాంప్రదాయ కేబుల్ ఆపరేటర్ల ద్వారా కాకుండా వారి ద్వారా వచ్చేటటువంటి వినోదాత్మక కార్యక్రమాలలో కొంత నాణ్యత అనేది తగ్గుతూ ఉంది. కేబుల్ సరఫరాలలో అంతరాయం అనేది ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా చూస్తే కేబుల్ ఆపరేటర్స్ అక్కడ వారు కలెక్ట్ చేసేటటువంటి బిల్స్ని కొంచెము గవర్నమెంట్కి పారదర్శకంగా చూపించని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి అంశాలకు ప్రత్యామ్నాయంగా డైరెక్ట్ టు హోమ్ అనేటటువంటి సాంకేతికతను ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. వీటి ద్వారా నేరుగా ఉపగ్రహాల నుంచే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ని మనము ఇంటి మీద ఏర్పాటు చేసుకుంటున్నటువంటి డిష్ల ద్వారా పొందేటందుకు వీలుంటుంది. ఇలా చూస్తే రాను రాను ఇక్కడ ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థల మీద కావచ్చు, సాంప్రదాయ ఉపగ్రహాల మీద కావచ్చు డిమాండ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది, బర్డెన్ అనేది ఎక్కువగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి అలాంటి సందర్భాలలో కొన్ని సందర్భాలలో ఉపగ్రహాల నుంచి వచ్చేటటువంటి కమ్యూనికేషన్ అనేది విఫలమైనటువంటి పరిస్థితులలో మరి ఇక్కడ దిగువ కక్షలలో ఉన్నటువంటి ఈ చిన్న ఉపగ్రహాల ద్వారా కమ్యూనికేషన్స్ని పునరుద్ధరించుకోవడానికి మనకు అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఇలాంటి సందర్భంలో అంటే ల్యాండ్ కవరేజ్ లేనటువంటి పరిస్థితులలో మరి విమానాల యొక్క రాకపోకలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నౌకల యొక్క స్థితిగతుల గురించి నిరంతరం అంచనా వేసేటటువంటి సందర్భాలలో కావచ్చు, రోడ్డు మార్గాల ద్వారా ప్రయాణించేటటువంటి వాహనాల యొక్క ఉనికిని సైతం నిరంతరం గమనించుకోవాల్సి వస్తుంది. జీపీఎస్ వంటి వ్యవస్థలకు సంబంధించి నావిగేషన్ ఉపగ్రహాలకు సంబంధించినటువంటి విధులలో భాగంగా మరి అలాంటి సందర్భంలో వీటిని నిరంతరం గుర్తించడము మరియు
వాటి యొక్క అంశాలను నిర్వహించడం అనేది సంబంధిత రవాణా వ్యవస్థలను మేనేజ్ చేయడం అనేది అత్యంత వ్యయంతో కూడుకుంటున్నటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. మరి అలాంటి సందర్భాలలో భారీ లాజిస్టిక్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, భారీ రవాణా రంగంలోని పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ఇవి చిన్న ఉపగ్రహాలను తమకు శక్తి మేరకు రూపొందించుకొని, ప్రయోగించుకొని వాటికి సంబంధించినటువంటి సర్వీసెస్ నేరుగా అవి మాత్రమే పొందేటందుకు వీలుంటుంది. కాబట్టి ఒక కంపెనీ తనకు మాత్రమే ఉద్దేశించినటువంటి డెడికేటెడ్ ఉపగ్రహాల ద్వారా మరింత సమర్థవంతమైనటువంటి సేవలను పొందేటందుకు అవకాశం అనేది ఉంటుంది. ఈ క్రమంలో చూస్తే అంతరిక్షంలో ఉన్నటువంటి నానో శాటిలైట్ శ్రేణిలోని ఉపగ్రహాలు విస్తృత పరిధిలో కవరేజీని అందించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇవి సుమారు 14-16 సార్లు భూమిని చుట్టూ వచ్చేటటువంటి క్రమంలో నిర్దిష్టమైనటువంటి సమయంలో ఎక్కువ ఉపగ్రహాలు భూమిని కనిపెట్టుకొని ఉండగలిగేలా డిజైన్ చేసుకొని వాటిని గనక ప్రయోగించగలిగితే నిరంతరాయంగా ఎటువంటి ఆటంకం లేకుండా సర్వీసెస్ అందించేటందుకు, కవరేజీని మరింత విస్తృతపరిచేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా చూస్తే భూమి మీద ఉన్నటువంటి సమస్త వస్తురాశికి సంబంధించి ఇవి తక్షణ పర్యవేక్షణను అందించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా చూస్తే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ అని చెప్పుకున్నాం. అంటే శోధన మరియు కాపాడే ఆపరేషన్స్. మరి ఇలాంటి సందర్భాలలో అంటే తుఫానుల వంటి సమయాలలో సాంప్రదాయ ఉపగ్రహ వ్యవస్థలు కొంత వైఫల్యం చెందేందుకు వాటి యొక్క సేవలలో అంతరాయం ఏర్పడేటందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మరి వాటికి ప్రత్యామ్నాయంగా ఇమ్మీడియట్‌గా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ గనక పెర్ఫార్మ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఉపగ్రహాలు అనేవి తక్షణమైనటువంటి ప్రత్యామ్నాయ వేదికలుగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ప్రస్తుతం ఉనికిలో ఉన్నటువంటి నెట్వర్క్లను ఉపయోగించి సంక్లిష్టమైనటువంటి లాజిస్టిక్ నిర్వహణ పరిష్కారాలను నానో ఉపగ్రహాల ద్వారా పూర్తి చేసేటందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే భారీ నౌకలలో అమర్చినటువంటి కంటైనర్ల ద్వారా టన్నుల పరిమాణంలో వస్తురాశులు అనేవి, అదేవిధంగా ఇంధనానికి సంబంధించి సైతము రవాణా చేసేటందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీటి యొక్క ప్రయాణ మార్గంలో ఏర్పడినటువంటి అడ్డంకులను వెనువెంటనే గుర్తించుకుంటూ అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను అవలంబించడానికి అక్కడ నానో ఉపగ్రహాల ద్వారా వచ్చినటువంటి సమాచారం అనేది ఉపయోగపడేటందుకు అవకాశం అనేది ఉంది. ప్రకృతి విపత్తుల సమయాలలో భూమి నుంచి ప్రసారం అయ్యేటటువంటి రేడియో సిగ్నల్స్ని పర్యవేక్షించగలగడం, అదేవిధంగా విపత్తుల తీవ్రతను అంచనా వేసేటటువంటి సందర్భంలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైనటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని నానో శాటిలైట్ల ద్వారా అందించగలిగేటటువంటి వీలు ఉంటుంది. తుఫానులు వంటి సమయాలలో సాంప్రదాయమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థలు విచ్ఛిన్నమవుతాయి, విఫలమవుతాయని చెప్పేసి అనుకున్నాం కదా. ఇటువంటి సందర్భాలలో విద్యార్థి ఉపగ్రహాల వంటివి, అంటే పలు యూనివర్సిటీలతో రూపొందించబడినటువంటి విద్యార్థి ఉపగ్రహాలు మనకు ఉన్నాయి. వీటిలలో హ్యామ్ రేడియో వ్యవస్థ అనేది మనకు అందరికీ తెలిసిందే. ఇవి స్థానికంగానే రేడియో ప్రసారాలను అందించేటటువంటి వ్యవస్థలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సాంప్రదాయమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థలు విఫలమైనటువంటి సందర్భాలలో సంబంధిత వర్గాలను అప్రమత్తం చేయడానికి హ్యామ్ రేడియోల ద్వారా మెసేజింగ్ సిస్టమ్ అనేది మనకి ఇప్పటికే అందుబాటులోకి రావడం అనేది జరిగింది. మరి వీటన్నింటినీ కూడా మనము చిన్న ఉపగ్రహాల ద్వారా సమగ్రంగా విజయవంతంగా నిర్వహించుకునేటందుకు వీలు అనేది కల్పించబడుతుంది. మరి ఇలా విద్యార్థి దశ నుంచే చిన్న ఉపగ్రహాలను తయారు చేయడంలో వారిని గనక నిమగ్నం చేస్తే భవిష్యత్తుకు అవసరమైనటువంటి అంతరిక్ష రంగంలోని మానవ వనరులని విద్యార్థి దశ నుంచే అభివృద్ధి చేయడానికి అవకాశం అనేది చిన్న ఉపగ్రహాల ద్వారా కల్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీటిని రూపొందించడానికి తక్కువ వ్యయం అవుతుంది అనుకున్నాం. కాబట్టి పలు కీలక యూనివర్సిటీలు కావచ్చు, అదేవిధంగా పరిశోధన మరియు అభివృద్ధికి అంకితమైనటువంటి సంస్థలు కావచ్చు, వీటిని రూపొందించుకొని ప్రయోగించేటందుకు అవకాశం అనేది ఉంది. తద్వారా 2 రకాలైనటువంటి విభిన్న ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు అవకాశం ఉంది. ఇవి శాటిలైట్ బస్లను రూపొందించేటటువంటి క్రమంలో, అదేవిధంగా పేలోడ్లను అభివృద్ధి పరిచేటటువంటి క్రమంలో, మొత్తంగా చూస్తే ఉపగ్రహాలను సొంతంగా తయారు చేసేటటువంటి సాంకేతికతను సముపార్జించుకునేటటువంటి సందర్భంలోనూ ఇవి యూనివర్సిటీస్కి కావచ్చు, ఇతర సంస్థలకు కావచ్చు, వీలైనంత తక్కువ సమయంలోనే అనువైనటువంటి అవకాశ వేదికలను అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలా చూస్తే ఇటువంటి నానో ఉపగ్రహాల ద్వారా, అదేవిధంగా చిన్న ఉపగ్రహాల ద్వారా సమర్థవంతమైనటువంటి రెస్క్యూ మరియు రిలీఫ్ ప్లాన్లను, అంటే ప్రకృతి విపత్తుల సమయాలలో
వరద ముంపుకు సంబంధించినటువంటి ప్రాంతాలను ముందుగానే అంచనా వేసుకోవాల్సొస్తుంది. అదేవిధంగా ఎక్కడైతే భారీ వర్షాలకు అవకాశం ఉందో అక్కడున్నటువంటి జనాభాకు ముందస్తు హెచ్చరికలను జారీ చేయడానికి ఇటువంటి చిన్న ఉపగ్రహాలనేవి మిక్కిలి ఉపయుక్తంగా ఉంటాయి. వీటి ద్వారా సక్రమంగా, సకాలంలో, సత్వరమే సంబంధిత హెచ్చరికలను జారీ చేసి వారిని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు చేరుకోవడంలో అవసరమైనటువంటి సహాయాన్ని అందించేటందుకు వీలుంటుంది. అదేవిధంగా చూస్తే ఇక్కడ సురక్షితమైనటువంటి ప్రాంతాలను ఎంపిక చేసుకోవడంలో కూడా మనకు సంబంధిత చిన్న ఉపగ్రహాల యొక్క సమాచారం అనేది మిక్కిలి ఉపయుక్తంగా ఉండనుంది. అంటే ఇక్కడ సుదూరంలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాల నుంచి అవసరమైనటువంటి సమాచారం రావాలి అంటే అవి సుదూరంలో ఉన్నటువంటి పరిస్థితులలో సమాచారాన్ని అందుకోవడంలో ఏర్పడేటటువంటి జాప్యాలను నివారించేటటువంటి క్రమంలోనూ చిన్న ఉపగ్రహాలనేవి మనకు మిక్కిలి ఉపయుక్తంగా ఉండనున్నాయి. ఏ దేశమైనా సరే వాటికి సంబంధించినటువంటి వినూత్నమైనటువంటి ఉపగ్రహ సాంకేతికతలను పరీక్షించాలన్నా, అదేవిధంగా గ్రహాంతర మిషన్లకు సంబంధించినటువంటి పేలోడ్లను వాటి యొక్క పనితీరుని అంచనా వేయాలన్నా, మొత్తంగా చూస్తే ఉపగ్రహాల్లోని పేలోడ్ల యొక్క ఓరియంటేషన్‌ని గమనించాలన్నా కూడా ఒక ఉత్తమమైనటువంటి ప్రయోగ వేదికలుగా చిన్న ఉపగ్రహాలు నిలుస్తున్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీటిని తయారు చేయడం నుంచి మొదలుకొని పేలోడ్ల అమరిక, అదేవిధంగా ఉపయోగాలను పొందేటటువంటి క్రమంలోనూ కూడా ఎటువంటి సమయాభావం అనేది జరగదు, జాప్యం అనేది జరగదు. తద్వారా కొన్ని రకాలైనటువంటి అత్యవసర సర్వీసులను అందించేటటువంటి విభాగాలకు వెనువెంటనే సమాచార ప్రసారాన్ని అందించి వారి ద్వారా గరిష్టమైనటువంటి ప్రజానీకానికి హెచ్చరికలను కావచ్చు, సూచనలు కావచ్చును, సలహాలను కావచ్చు అందించేటందుకు అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అందుకు అనువైనటువంటి ఒక బెస్ట్ ఆప్షన్‌గా మనకిక్కడ చిన్న ఉపగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.